రాజశేఖరుని అన్నది మా ఇంటి పేరు. ఓకే. నా ఫుల్ నేమ్ అంటే కంప్యూటర్లో పట్టదు. అందుకని యూఎస్ వెళ్ళినప్పుడు 28 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ నా నేమ్ ఎక్కించడానికి ఈ మాట కోరుకుంటావా, ఇదే కావాలో కోరుకో అన్నారు. ఏ వర్డ్ అంటే కావాలో పేరు కోరుకోండి. ఎక్కడ ఎగ్గొడితే ఏ అర్థం వస్తుందో అని చివరికి నేను బాలా రాజశేఖరునికే కాంప్రమైజ్ అయ్యా. ఇది ఓకే నాకు అన్నాను. ఈ మధ్య సిటిజన్షిప్ వచ్చింది, అప్పుడు అది కూడా చాప్ చేసి బాలా రాజ్ చేశారు. అచ్చా. కానీ ఒక్కసారి మీ పేరు తెలుసుకోవాలండి, పూర్తి పేరు పూర్తి చెప్పరు? పేరు రాజశేఖరుని వెంకట బాలసుబ్రహ్మణ్యం. ఓహో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు నాది. ఓకే ఓకే. సో మా ఇంట్లో అందరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్స్. మా నాన్నగారు అందుకు పెట్టారని నేను అనుకుంటాను. రైట్. మా అమ్మగారు అంటాం సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది ఊర్లో అంటారు. ఓకే. సో అది ఫుల్ నేమ్. ఇండియాలో నేను మీలాగానే యాంకరింగ్ చేసి వెళ్ళా ఫస్ట్. ఏమిటి నిజమా? ఎప్పుడు సార్? ఫస్ట్ రౌండ్ ఆఫ్ యాంకర్స్ సుమా, ఝాన్సీ వీళ్ళందరం ఇంట్రడ్యూస్ అయ్యాం కలిసి. ఓకే. శివాజీ అండ్ వకంత వంశీ ఆ టైంలో. సో అప్పుడే శాటిలైట్ టీవీ వోగ్లోకి వస్తుంది. సో ఐ యాంకర్డ్ ఫర్ జెమినీ అండ్ ఈటీవీ రెగ్యులర్లీ. ఒక ఈటీవీ అయితే బాపినేడి గారు అండ్ రామోజీ గారు గేవ్ మీ ట్రిబ్యూట్ టు హిమ్ అండ్ శ్రద్ధాంజలి. ఆయన రామోజీరావు గారు నాకు బాపినేడి గారు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. సో ఐ ran a show for them for 2 years. Only then I went to the US. ఓకే. సో అప్పుడు పేరు మార్పులు అంటే అప్పుడు బాలు అనేవారు, యాంకర్ అనగానే బాలు. ఆ ఓకే. బాలు కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అయిందనమాట. బాలా రాజశేఖరుని అయింది. రైట్. సార్ అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను ఫస్ట్. సో అలానే మొదలుపెట్టాను. ఆ ఎంట్రీ అనేసి ఒక బయోగ్రఫీలా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దర్. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇక్కడి నుంచి మీరు అమెరికా ఎందుకు వెళ్ళారు? మీ గురించి ఒకసారి మాకోసం. నేను విజయవాడ పక్కన ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను. అందరిలాగానే విజయవాడలోనే ఉంటాం మేము, కానీ అమ్మ పుట్టిల్లు ఉంటుంది కదా, సో స్మాలర్ విలేజ్లో పుట్టాను. బట్ పెరిగిందంతా విజయవాడే. యాజ్ ఎ బేబీ ఐ కేమ్ టు విజయవాడ ఆబ్వియస్లీ. విజయవాడలో మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ అండి. సో రైల్వే కాలనీలో పెరిగాను హోల్ లైఫ్ అనమాట. సో అక్కడే అండర్ గ్రాడ్ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్. మాస్టర్స్ ఇన్ థియేటర్ చేశాను ఫస్ట్. అది లీప్ ఇన్ టు ద ఫీల్డ్ దట్ ఐ వాంటెడ్ టు డూ. అది పాండిచ్చేరి యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ థియేటర్కి వెళ్ళాను. అక్కడ నా క్లాస్మేట్స్ అందరూ ఇప్పుడు తమిళ్లో పెద్ద స్టార్స్. ఓకే. వన్ ఆఫ్ ద స్టార్స్ ఈజ్ పశుపతి. ఓకే. హీస్ ఇన్ కల్కి. హీస్ ద మేజర్ విలన్ ఐ థింక్. సో అండ్ కుమరవేల్, హీస్ ద స్క్రీన్ ప్లే రైటర్ ఆఫ్ పొన్నియిన్ సెల్వన్. ఓకే. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, ఓ సర్కిల్ అన్నమాట. కుమరవేల్ తమిళ్ కొంత ఎక్స్టెంట్లో మాట్లాడి డైలాగ్ నేర్చుకుని చెప్పేంత వరకు మాట్లాడేవాడిని. డైలాగ్ అవగానే నాకు తెలియదు. ఇప్పుడు హెబ్బా పటేల్ తెలుగు మాట్లాడినట్టు కష్టపడి డైలాగ్ మాత్రం తమిళ్లో చెప్పేవాడిని. సో అది అక్కడ కోర్స్ ఎండింగ్లో నాకు చాట్ల శ్రీరాములు గారు హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారు ఒక పనుండే థియేటర్ ఫెస్టివల్కి. వచ్చి ఇదేంటి నువ్వు నా పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసి తమిళ్లో తెలుగు వాడిని చెప్తే ఆశ్చర్యపోయి నువ్వు వచ్చేసే హైదరాబాదు, అక్కడ మాస్టర్స్ డిగ్రీ ఉంది సెంట్రల్ యూనివర్సిటీలో అని చెప్పారు. ఎంకరేజ్ చేస్తే స్కాలర్షిప్ ఇచ్చారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను అప్పుడు. సో ఐ కేమ్ టు హైదరాబాద్ టు డూ మై మాస్టర్స్ ఇన్ థియేటర్. సో ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐ డిడ్ మై మాస్టర్స్. అప్పుడు మా గురువులందరూ మొదల నాగభూషణ్ శర్మ గారు, భాస్కర్ సేవాల్కర్ గారు, ఈ భిక్షు గారు, దీక్షిత్ గారు, అండ్ తర్వాత దేవదాస్ కనకాల గారు, చాట్ల శ్రీరాములు గారు, వీళ్ళందరి జేవి సౌమ్యాజులు గారు, వీళ్ళందరి దగ్గర చదువుకున్నాను. చదువుకుని మాస్టర్స్ ఇన్ థియేటర్ చేసిన తర్వాత ఐ వెంట్ టు వైజాగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ థియేటర్ డిపార్ట్మెంట్. అక్కడ లంక సత్యానంద గారు పరిచయం అయ్యారు. ఆయన మా కొలీగ్. మేము ఇద్దరం లెక్చరర్స్గా పనిచేసాం అక్కడ. సో కొన్ని సబ్జెక్ట్స్ షేర్ చేస్తూ. ఆయన కూడా ఒక లెజెండరీ యాక్టర్ ట్రైనర్ కదా, కోచ్ ఫర్ బిగ్ స్టార్స్. సో చాలా చక్కగా జరిగింది వైజాగ్ ఎక్స్పీరియన్స్. దెన్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ స్టక్ ఇన్ మై లెర్నింగ్ హ్యాస్ బికమ్ స్టేటస్ కో. సో చెప్పిందే చెప్తున్నాను, పుస్తకాల్లోంచి చెప్తున్నాను తప్ప ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు స్టానిస్లావిస్కీ అనే పేరు చెప్తారు యాక్టర్ ట్రైనింగ్లో, లీ స్ట్రాస్బర్గ్ మెథడ్ అంటారు, స్టెల్లా యాడ్లర్ మెథడ్ అంటారు. ఇలాంటివన్నీ కూడా మేము పుస్తకాల్లో వినడము, వాళ్ళ గురించి సెకండరీగా ఆ సబ్జెక్ట్ చదువుకుని మేమేదో చెప్పడానికి ట్రై చేయడము, ఈ గురువుల దగ్గర నేర్చుకోవడం. అసలు ఫస్ట్ హ్యాండ్ వాళ్ళ దగ్గర అక్కడ ఆ స్కూల్స్లో చదివితే ఎలా ఉంటుందో బాగుంటుందో అనిపించి చాలా ఇంట్రెస్ట్గా నేను వెంట ద యుఎస్. ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్.
అక్కడ మాస్టర్స్ ఇన్ థియేటర్ అండ్ సినిమా చేశాను. ఓకే. తర్వాత ఎంఎఫ్ఏ ఇన్ స్క్రీన్ రైటింగ్ చేశాను. సో ఆ 2 డిగ్రీల తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్ దేర్. సో ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ ఎవర్. టీచింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా మెయిన్ ప్రొఫెషన్ టీచింగే. ఎస్ సార్. ఐ టీచ్ యాక్టింగ్ అండి. ఐ ట్రైన్ యాక్టర్స్. యాక్టర్ కోచ్ అంటారు, యూఎస్లో యాక్టింగ్ కోచ్ అంటారు. ఎస్ సార్. వేరియస్ మెథడ్స్లో బేస్డ్ ఆన్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ ఐ విల్ బ్రింగ్ ఇన్ మెథడ్స్, బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ సో మెనీ మెథడ్స్ అండ్ ట్రై టు టైలర్ మేక్ సిలబస్ అండ్ ట్రైనింగ్ మెథడ్ ఫర్ దెమ్, రెజిమెంట్ ఫర్ దెమ్. రైట్ రైట్. అది చేస్తూ లాస్ ఏంజలస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి మూవ్ అయ్యాను అండ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. గ్రీన్ కార్డ్ ఫీవర్ అని, బ్లైండ్ అంబిషన్ అని 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు తన ఫిల్మ్ ఆహ్వానం అనేదాన్ని ఇంగ్లీష్లోకి తీయడానికి నా దగ్గరికి వస్తే నాకు అవకాశం ఇచ్చారు. నేను దాన్ని ఇంగ్లీష్లో రాశాను, స్క్రీన్ ప్లే నైస్. రాసి కో-ప్రొడ్యూస్ చేసాం అనమాట మా కంపెనీ ద్వారా. అక్కడ ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టి సినిమా ఒక పక్కన టీచ్ చేస్తున్నా కూడా థియేటర్, సినిమా, టెలివిజన్ సబ్జెక్టులు టీచ్ చేస్తూనే అది నాకు బ్రెడ్ విన్నర్ అనమాట. అండ్ మంత్లీ పేమెంట్ రావడం ఫ్యామిలీకి, ఇట్స్ లైక్ ఎన్ ఎంప్లాయ్మెంట్. ఎస్ సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్యాషన్ పక్కన ఇంకా కంటిన్యూ అవుతూ ఐ ran the production company. I'm still running it very actively. We produce, co-produce, joint produce and do production services for foreign films. Film commissions అందరితోనూ వర్క్ చేస్తాము అట్లాగా. అలా చేస్తూ ఉన్నప్పుడు తెలుగు ఫిల్మ్స్ కూడా రావడం మొదలెట్టాయి. సో ఐ వర్క్డ్ ఆన్ జై చిరంజీవ విత్ అశ్విని దత్ గారు అండ్ స్వప్న దత్ గారు. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారి ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 3 ఫిల్మ్స్ చేశాను. అండ్ ఆల్సో సమ్ ఫిల్మ్స్ కన్సల్టెంట్గా ఒక్క మగాడు అలాంటి వాటికి, అండ్ కృష్ణారెడ్డి గారి ఫిల్మ్స్ కూడా. హిందీ ఫిల్మ్స్ లైక్ ABCD 2, ఎనీబడి కెన్ డాన్స్ టు, అండ్ రాజ్ అండ్ డీకేతో ఫిల్మ్ కాల్డ్ హ్యాపీ ఎండింగ్. ఇలాగ ఇవన్నీ నా కంపెనీతో ప్రొడక్షన్ సర్వీసెస్ చేస్తూ వీటిలో వేరియస్ హ్యాట్స్ ఐ స్టార్టెడ్ వేరింగ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్, లైన్ ప్రొడ్యూసర్, యూ నేమ్ ఇట్ అనమాట. అలాగే ఆల్మోస్ట్ 26 ఫిల్మ్స్ అయినాయి ఇప్పటికీ. రైట్. మరి నేను డైరెక్ట్ చేయడం అనేది ఏంటంటే, నాకు ఈ 6 నెలలు శాలరీ అక్కర్లేదు అనిపించినప్పుడు, ఇంటికి నేను శాలరీ తీసుకురా అక్కర్లేదు అనిపించినప్పుడు